హాయ్ హలో ఎలా ఉన్నారు? ఎడ్యుకేషన్ ఈజ్ ద మోస్ట్ పవర్ఫుల్ వెపన్ అంటే మీరేమంటారు? ఎస్ ఆర్ నో? తప్పకుండా అందరూ ఒప్పుకోవాల్సిందే. ఎడ్యుకేషన్ అనేది ఒక వెపనే కాదు, పవర్ఫుల్ వెపనే కాదు, మోస్ట్ పవర్ఫుల్ వెపన్, చాలా పవర్ఫుల్ ఆయుధము. మరి ఒక పవర్ఫుల్ వెపన్ అనేది ఒక వ్యక్తి చేతిలో ఉన్నప్పుడు, ఒక ఆయుధం ఉన్నప్పుడు ఆ ఆయుధాన్ని అతను ఎలా వాడుతున్నాడు, మంచి కోసం వాడుతున్నాడా, చెడు కోసం వాడుతున్నాడా అన్నది కూడా పెద్ద ప్రశ్న. సో ఎడ్యుకేషన్ని ప్రపంచాన్ని మార్చగల ఒక గొప్ప ఆయుధం అంటే ఎవరు కాదనలేరు. ఎడ్యుకేషన్ ద్వారా ఒక వ్యక్తి పేదరికాన్ని జయించవచ్చు, డబ్బును సంపాదించుకోవచ్చు. అదే ఎడ్యుకేషన్కి సంస్కారము, విలువలు తోడైతే, సంస్కారము మరియు విలువలతో కూడినటువంటి ఎడ్యుకేషన్, జ్ఞానం అయితే అతని జీవితంలో, తన కుటుంబ జీవితంలో, సమాజంలో కూడా వెలుగు నింపడానికి అతని యొక్క విద్యా జ్ఞానం ఉపయోగపడుతుంది. ఒకవేళ ఆ వ్యక్తి యొక్క ఎడ్యుకేషన్తో పాటు అతనికి విలువలు లేవనుకోండి, సంస్కారం లేదనుకోండి, ఏం చేయాలో ఏం చేయకూడదు అన్న క్లారిటీ లేదనుకోండి, అప్పుడు తన చేతిలో ఉన్న ఆయుధము స్వతహాగా తన జీవితానికైనా, తన కుటుంబ జీవితానికైనా, అదేవిధంగా సమాజానికైనా పెద్ద నష్టాన్ని తెచ్చిపెడుతుంది. ఈరోజు ఒక వ్యక్తి ఏ ప్రొఫెషన్లోకి వెళ్ళి సక్సెస్ అవ్వాలన్నా కానీ, ఒక ఇంజనీర్గా అయినా కానీ, ఒక డాక్టర్గా అయినా కానీ, ఒక అడ్వకేట్గా అయినా కానీ, ఇంకా చెప్పాలంటే ఒక గ్రూప్ సర్వీసెస్లో ఉన్నటువంటి పబ్లిక్ సర్వెంట్గా ఉన్న వ్యక్తులైనా కానీ, ఐఏఎస్ ఐపీఎస్ అయినా కానీ, ఏ ఫీల్డ్లో అయినా కానీ, ఒక టీచర్ అయినా, ఒక ప్రొఫెసర్ అయినా, ఏ ఫీల్డ్లో అయినా కానీ వెళ్ళి సక్సెస్ అవ్వాలంటే బేస్ ఏంటంటే ఎడ్యుకేషన్. చదువు ఉంటే తన యొక్క ప్రొఫెషనల్ లైఫ్కి, అన్ని రంగాలు, ప్రొఫెషనల్ లైఫ్ అనే కాదు, అన్ని రంగాల్లో కూడా చదువు తనకి చాలా సహాయపడుతుంది ముందుకు వెళ్ళడం కోసం. ఈరోజు ప్రతి తల్లిదండ్రులు కూడా గమనించాల్సిన ఒక విషయం ఉంది. ఏంటది? ఇప్పుడు పేరెంట్స్ ఏమంటారంటే, మా పాప చాలా జీనియస్ అండి, మా బాబు చాలా తెలివిగలవాడండి అని చెప్పేసి చెప్తుంటారు. వాస్తవమే, మీ పిల్లలు చాలా జీనియస్, మీ పిల్లలకి చాలా తెలివి ఉంది. అంటే మీకు మించిన తెలివి మీ పిల్లలకు ఉంది. ఇంత చిన్న వయసులోనే ఇంత షార్ప్గా ఉన్నారు, ఇంత తెలివిగా ప్రవర్తిస్తున్నారు, ఇంత జ్ఞానం ఉంది, ఇంత ఫాస్ట్ లెర్నింగ్ మీ పిల్లల దగ్గర ఉంది. వాస్తవం. అయితే ప్రతి పేరెంట్ కూడా ఆలోచించాల్సింది ఏంటంటే, మీ పిల్లల్లో ఉన్నటువంటి ఆ ఫాస్ట్నెస్, ఆ పిల్లల్లో ఉన్నటువంటి ఆ జీనియస్నెస్ అయినా, ఆ ఫాస్ట్నెస్ అయినా, వాళ్ళ తెలివైనా, వాళ్ళకు ఉన్నటువంటి జ్ఞానమైనా కానీ, అది వాళ్ళ స్వయానికి లాభాన్ని చేకూర్చబోతుందా లేక నష్టాన్ని చేకూర్చబోతుందా? మీ పిల్లల వల్ల సమాజానికి లాభం జరగబోతుందా లేక నష్టం వాటిల్లబోతుందా? లాభ నష్టాలు అనేవి దేని మీద ఆధారపడి ఉన్నాయి? ఒక మనిషి యొక్క జీనియస్ మీద ఆధారపడి ఉన్నాయా? ఒక మనిషి యొక్క తెలివితేటల మీద ఆధారపడి ఉన్నాయా? అతని జ్ఞానం మీద ఆధారపడి ఉందంటే ఎంత మాత్రమూ కాదు. ఎప్పటి వరకైతే మీ పిల్లల తెలివితో పాటు, వాళ్ళలో ఉన్న జీనియస్నెస్తో పాటు, వాళ్ళ నుండి నాలెడ్జ్తో పాటు, వాళ్ళలో నుండి ఆ టాలెంట్తో పాటు, మీ పిల్లల నుండి ఆ ఫాస్ట్నెస్తో పాటు డైరెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక వ్యక్తి చాలా వేగంగా ప్రయాణం చేస్తున్నాడు, వెరీ గుడ్, కానీ ఏ దిశలో వెళ్తున్నాడు అన్నది ఇంపార్టెంట్. ఆ వ్యక్తి యొక్క వేగము అనేది రాంగ్ రూట్లో ఉంటే చాలా అనర్థాలకి గురైపోతుంది. అంటే రాంగ్ రూట్లో చాలా దూరం వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. వేగం మంచిదే, కానీ దిశ అన్నది అంతకన్నా ముఖ్యము. ఏ డైరెక్షన్లో వెళ్తున్నారు అన్నది చాలా ఇంపార్టెంట్. అతనికి, మీ పిల్లలకి సరైన నైతిక విలువలు ఉంటాయి, మంచి ఏంటో చెడేంటో కనుక తెలిస్తే, సంస్కారం అంటే ఏంటో తెలిస్తే, జీవితం యొక్క విలువ అంటే ఏంటో తెలిస్తే, సమాజంతో తనకు ఉన్నటువంటి రిలేషన్ ఏంటో తెలిస్తే, సెల్ఫ్ రెస్పాన్సిబిలిటీ అంటే ఏంటో తెలిస్తే, సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటే ఏంటో తెలిస్తే, పెద్దల విలువ గురించి క్లారిటీ ఉంటే, వాళ్ళలో ఉంటే ఆ జీనియస్నెస్ అయినా, ఆ తెలివైనా, వాళ్ళు ఉన్న ఫాస్ట్నెస్ అయినా కానీ చాలా ప్రయోజనంగా ఉంటుంది వారి స్వయానికి, వారి సమాజానికి, వారి కుటుంబానికి, భవిష్యత్తు కూడా. చాలామంది జీవితాన్ని మనం పరిశీలిస్తే వారి యొక్క అకాడమిక్స్ వాళ్ళు చాలా టాపర్స్గా ఉంటున్నారు. అంటే వారి స్కూల్ అండ్ కాలేజ్ అనే పేజ్లో వాళ్ళు టాపర్స్, మంచి ర్యాంకర్స్, మంచి ఎడ్యుకేషన్ ఉంది, మంచి పెర్ఫార్మెన్స్ ఉంది. కానీ అదే వ్యక్తి, అదే స్టూడెంట్, అదే విద్యార్థి తన కుటుంబ విషయంలో కానీ, తన రిలేషన్షిప్ విషయంలో కానీ, తన ఫ్రెండ్స్ అనే విషయంలో కానీ, తన హెల్పింగ్ నేచర్ అనే విషయంలో కానీ, లేక పెరిగి పెద్ద తర్వాత వాళ్ళ జాబ్ చేసే విషయాలైనా, వ్యాపారం అనే విషయంలో టాపర్గా ఉండలేకపోతున్నారు. వాళ్ళ లైఫ్లో సక్సెస్ అవ్వలేకపోతున్నారు, సతమతమైపోతుంది జీవితం మొత్తం కూడా. ఇక్కడ టాపర్గా ఉన్న వాళ్ళు ఇక్కడ ఎందుకని ఫెయిల్యూర్ అయిపోతున్నారు అనేది చాలా పెద్ద ప్రశ్న. ఒక్క విషయం ఆలోచించండి, ప్రతి పేరెంట్ కూడా ఆలోచించాల్సింది ఏంటంటే, ఈరోజు మీ లైఫ్లో ఏవో సమస్యలు మీరు ఎదుర్కొంటున్నారు కదా, మీరు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలకి గల కారణము డబ్బు ఎందుకు లేదంటే సరైన ఎడ్యుకేషన్ లేదు కాబట్టి అన్న ఆలోచన చాలామంది ఉండొచ్చు. ఎడ్యుకేషన్ వస్తే డబ్బు వచ్చేస్తుంది, మన సమస్యలు దూరం అయిపోతాయి అన్న ఆలోచనలో చాలామంది ఉంటారు. ఒకసారి ఆలోచించండి, కేవలం డబ్బుతోనే సమస్యలన్నీ దూరం అయిపోతున్నాయా? డబ్బుతో పాటు మనిషికి ఏమేమి కావాలి, ఆ విలువలు పిల్లలకి ఇవ్వాల్సిన అవసరం ఉందా లేదా అనేది చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఎందుకంటే ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే,
ఉదాహరణకు ఒక డాక్టర్ని ఎగ్జాంపుల్గా తీసుకుంటే, ఒక డాక్టర్ ప్రజల ప్రాణాలని కాపాడటానికి ఉపయోగపడే ఆపద్ బాంధవుడు, ఆపదల్లో ఆదుకునే ఒక గొప్ప వ్యక్తిగా మనకు కనిపిస్తాడు. ఒక వ్యక్తికి ఉన్న పెయిన్ని, ఒక వ్యక్తికి ఉన్న జబ్బుని దూరం చేసే వ్యక్తి, ప్రాణాలు కాపాడే వ్యక్తి డాక్టర్. అదే డాక్టర్ కనుక నైతికత లేకపోతే, విలువలు లేకపోతే, మానవత్వం లేకపోతే, కేవలం డబ్బు మాత్రమే తన దృష్టి ఉంటే, కమర్షియల్ మైండ్ సెట్ మాత్రమే ఉంటే, తనకున్నటువంటి ఆ మెడికల్ నాలెడ్జ్ని ఎంత అనర్థాలుగా వాడతాడు చెప్పండి. ఎంతమంది జీవితాలు తన పొట్టను పెట్టుకోవడానికి వాడతాడు చెప్పండి. అంటే ఒక వ్యక్తి డాక్టర్, జీనియస్ డాక్టర్ అవ్వటమే కాకుండా సంస్కారమో, విలువలు ఎంత అవసరమో. ఒక ఇంజనీర్తో పాటు విలువలతో ఉన్న ఇంజనీర్ ఎంత అవసరం చెప్పండి. ఒక ఇంజనీర్ చేసిన కట్టడాల్లో ఎంత నష్టం జరుగుతుంది ఒకవేళ విలువలు లేకుండా ఉంటే, నైతికత లేకుండా ఉంటే, ఆ మంచితనం లేకుండా ఉంటే, రెస్పాన్సిబిలిటీ అనేది లేకుండా ఉంటే. ఏ ప్రొఫెషన్లో తీసుకున్నా కానీ, ఉదాహరణకు ఒక టీచర్ ఉన్నారు. ఒక టీచర్ తన దగ్గర ఉన్నటువంటి నాలెడ్జ్ ఏదైతుందో ప్రజలకు పంచాలి, స్టూడెంట్స్కి ఇవ్వాలి అన్నప్పుడు కేవలం ప్రొఫెషనల్ యాంగిల్లోనే చూస్తే, అంటే కేవలం డబ్బు కోసమే నేను చదువు చెప్తున్నాను, అంతకుమించి ఏమీ లేదు, ఇంత మాత్రమే నా బాధ్యత అని చూస్తే టీచింగ్ ఎలా ఉంటుంది? పిల్లల జీవితాన్ని తీర్చిదిద్దాలి, భావితరాన్ని తీర్చిదిద్దాలి, మంచి సమాజాన్ని నిర్మించుకోవడం కోసం ఈ పిల్లలు ఉపయోగపడతారో, నేటి పాలనలే రేపటి పౌరులు కాబట్టి మంచి పౌరుల్ని తీర్చిదిద్దాలన్న ఆ సోషల్ రెస్పాన్సిబిలిటీతో ప్యాషనేటెడ్గా వర్క్ చేస్తే రిజల్ట్ ఎలా ఉంటుంది? ఇదంతా కూడా మనిషి యొక్క విలువల మీద ఆధారపడి ఉంటుంది. మరి ఇంతకీ ఈ విలువలైన, ఈ సంస్కారమైన, ఈ మానవత్వమైన ఇలాంటి ఆలోచన ఎక్కడ వస్తుంది? మన అకాడమిక్ బుక్స్లో నుంచి ఇవి నేర్చుకుంటున్నామా? మన సైన్స్ బుక్లో కానీ, సోషల్ బుక్లో కానీ, మన ఇంగ్లీష్ సబ్జెక్ట్లో కానీ, మ్యాథ్స్లో కానీ ఇది ఉందా అంటే మన అకాడమిక్స్లో ఈ నాలెడ్జ్ లేదు. అకాడమిక్స్లో మనకి కొన్ని ఫార్ములాస్ ఉన్నాయి, సైన్స్ ఫార్ములాస్ ఉన్నాయి, మ్యాథ్స్ ఫార్ములాస్ ఉన్నాయి, హిస్టరీ ఉంది. దీంతో పాటు కావాల్సినటువంటి జీవిత పాఠాలు ఏవైతే ఉన్నాయో అవి ఎవరు నేర్పాలి, ఎక్కడి నుంచి నేర్చుకోవాలి? ఇది పెద్ద ప్రశ్న. మీ పిల్లలు చాలా పెద్ద ర్యాంకర్స్ అయి ఉండొచ్చు, మీ పిల్లలు ఎంతో జీనియస్ అయి ఉండొచ్చు, అయినా ఇది వాళ్ళ జీవితానికి ఒక పునాది అయి ఉంటుంది, ఒక డైరెక్షన్ని ఇవ్వబోతుంది. మరి ఈ జ్ఞానం ఎక్కడొస్తుంది? ఈ నైతిక విలువలు ఎక్కడ నేర్చుకుంటాము? ఇది నేర్పాల్సినటువంటి బాధ్యత పేరెంట్స్గా మీ మీద ఉంది, టీచర్స్గా టీచర్స్ మీద ఉంది, ప్రతి వ్యక్తి మీద ఉంది. తనతో పాటు ఉన్న వ్యక్తికి ఈ నైతికత అనే మెసేజ్ని తన జీవితం ద్వారానే ఇవ్వాలి. నోటి మాటల ద్వారా ఇవ్వడమే కాకుండా తన జీవన విధానం ద్వారానే మనం నేర్పగలగాలి. అబద్ధం ఆడకూడదు, నిజాయితీగా ఉండాలి, సహకారం చేయాలి, హెల్పింగ్ నేచర్ ఉండాలి, హెల్పింగ్ హ్యాండ్ ఉండాలి. ఓకే, కష్టాల్లో మనిషి ఎలా నిలబడాలి, సమాజానికి ఏమి ఇచ్చేవాడిగా ఉండాలి, గివర్గా ఎందుకు ఉండాలి, కంప్లీట్గా ఒక మనిషి సక్సెస్ అవ్వాలి. చూడండి, ఇక్కడ ఎడ్యుకేషన్లో, అకాడమిక్స్లో ఎంత పాస్ అయ్యాము, ఎంత సక్సెస్ అయ్యాము అన్నది మాత్రమే కాదు, జీవితంలో ఎంత సక్సెస్ అయ్యామో అన్నది ఇంపార్టెంట్. మరి ఎడ్యుకేషన్ కేవలం స్కూల్లో లభిస్తుందంటే కాదు. మీరు స్కూల్లో, కాలేజ్లో టాపర్స్ అయి ఉండొచ్చు, కానీ జీవితం అనే పుస్తకాన్ని చదవడం మొదలుపెట్టండి. లైఫ్లో స్కూల్ అనే పేజీలో టాపరే, కానీ లైఫ్ అనే పేజీలో కూడా టాపర్ అవ్వాలి. ఈ జీవితం అనే సబ్జెక్ట్లో అనేక పేజెస్ ఉంటాయి కదా. మీ వ్యక్తిగత జీవితం ఉంటుంది, మీ ఆరోగ్య జీవితం ఉంటుంది, మీ కుటుంబ జీవితం అనేది ఉంటుంది, మీ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, మీ సొసైటీ ఉంటుంది, కంప్లీట్గా చాలా విషయాలు ఉన్నాయి. ఇవన్నీ కూడాను మీ మెంటల్ హెల్త్, ఫిజికల్ హెల్త్ ఉంటుంది. ఈ సబ్జెక్ట్స్ అన్నింటిలో కూడా మనం టాపర్గా ఉండాలి. ఈ సబ్జెక్ట్లో కూడా మనం దృష్టి పెట్టాలి. ప్రతి పేరెంట్ కూడా ఆలోచించాల్సింది ఏంటంటే, నా పిల్లవాడు ఎంత తెలివిగా ఉన్నాడు, ఎంత ఫాస్ట్గా ఉన్నాడు అన్నదే కాకుండా ఎంత మంచితనాన్ని కలిగి ఉన్నాడు, ఎంత పాజిటివిటీని కలిగి ఉన్నాడు అన్నది కూడా తప్పకుండా ఆలోచించాలి. మరి మీ పిల్లల్లో కేవలము ఈ జ్ఞానంతోనే కాకుండా ఒక సంస్కారం, ఒక నీతి, నిజాయితీ, ఒక అద్భుతమైన మార్పు, ఒక మంచి మనిషిగా తీర్చిదిద్దబడాలి అంటే అది కేవలం డివైన్ మైండ్ సెట్ ద్వారానే సాధ్యమవుతుంది, డివైన్ లా ద్వారానే సాధ్యమవుతుంది. డివైన్ లా ఏంటి? ఉదాహరణకి మన ఇండియాకి, మన దేశానికంటూ ఒక లా ఉంది. అలాగే ఒక స్కూల్, ఒక ఇన్స్టిట్యూషన్ కూడా ఒక లా ఉంటుంది, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. అలాగే మనిషి యొక్క పూర్తి జీవితానికి కూడా ఒక లా ఉంది, దాన్ని డివైన్ లా అంటారు. మరి ఈ డివైన్ లాని ఎవరైతే తెలుసుకొని దానికి తగ్గట్టుగా తన ఆలోచన విధానాన్ని మార్చుకొని జీవితం గడుపుతాడో ఆ వ్యక్తి పరిపూర్ణమైన ఒక వ్యక్తిగా, అన్ని రంగాల్లో కూడా సక్సెస్ఫుల్ పర్సన్గా జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళగలుగుతాడు. మరి డివైన్ లా ఎక్కడుంది అంటే హోలీ స్క్రిప్చర్స్లో ఉంది. మన ధార్మిక గ్రంథాలైనటువంటి భగవద్గీత, బైబిల్, ఖురాన్ మరి వేద శాస్త్రాలలో చాలా స్పష్టంగా డివైన్లా చెప్పబడి ఉంది. మరి ఈ ధార్మిక గ్రంథాలు వేరు భాషల్లో ఉన్నా కానీ వీటిలో ఉన్నటువంటి లా అనేది ఒకటే ఉంది, సందేశం ఒకటే ఉంది, ఈ గ్రంథాలన్నిటికీ సోర్స్ ఒకటే ఉంది. కాబట్టి ఈ ధార్మిక గ్రంథాల వెలుగులో, ఈ హోలీ స్క్రిప్చర్స్ వెలుగులో డివైన్ మైండ్ సెట్ ప్రజలకు అందజేసే విధంగా, డివైన్ లా ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా స్పెషల్గా 2 గుడ్ న్యూస్ వస్తున్నాయి. ఏంటా 2 గుడ్ న్యూస్లో? ఒకటి స్పెషల్ స్టూడెంట్స్ కోసము మైండ్ సూత్ర అని చెప్పేసి స్పెషల్ ప్రోగ్రామ్ డిజైన్ చేయబడింది. 3 months ప్రోగ్రామ్ ఆన్ ఎవ్రీ సండే.
ప్రతి ఆదివారము సాయంత్రం 7 గంటల నుంచి 9 గంటల వరకు 3 మంత్స్ ప్రోగ్రామ్ ఉంటుంది. 12 సండేస్ ప్రోగ్రామ్ స్పెషల్లీ ఫర్ స్టూడెంట్స్. 7th క్లాస్ నుంచి గ్రాడ్యుయేట్స్ వరకు ఉన్నటువంటి ప్రోగ్రామ్. మీ అందరినీ ఆహ్వానిస్తున్నాను. తప్పకుండా దీంట్లో పార్టిసిపేట్ చేసుకోండి. డీటెయిల్స్ కోసం ఈ నెంబర్ని కాంటాక్ట్ చేయండి. అంతేకాకుండా స్టూడెంట్స్ కాకుండా మిగిలిన ప్రతి ఒక్క వ్యక్తి కోసం, మీరు ఎంప్లాయ్ అయినా, బిజినెస్ మ్యాన్ అయినా, హౌస్ వైఫ్ అయినా, మీ జీవితంలో ఏ సమస్యతో మీరు బాధపడుతున్నారో అని మీరు అనుకున్నా, అది ఆర్థిక సమస్య కావచ్చు, ఆరోగ్య సమస్య కావచ్చు, కుటుంబ సంబంధాల్లో ఉన్నటువంటి కావచ్చు, లేక మీ మనశ్శాంతి లేకుండా ఉండిపోయింది, జీవితంలో ఎక్కడైనా స్ట్రక్ అయిపోయి ఉన్నారు అంటే, ఆ బ్లాకేజెస్ని క్లియర్ చేసుకోవడం కోసం, బ్లెస్సింగ్స్ని పొందడం కోసం, లైఫ్లో అద్భుతంగా మీ లైఫ్ని ముందుకు తీసుకెళ్ళడం కోసము, మీరు అనుకున్న బ్లెస్సింగ్స్ మీ లైఫ్లో పొంది మీ అదృష్టాన్ని మార్చుకోవాలి అని అనుకుంటే, మీకోసమే డివైన్ మైండ్ సెట్ మెరాకిల్స్ అని స్పెషల్ క్లాసెస్ ఉన్నాయి. ఆన్లైన్ క్లాసెస్ ఉన్నాయి. ప్రతి ఒక్కరి కోసం కూడా అన్ని రంగాల్లో ముందుకెళ్ళడం కోసము. మరి దీని గురించి కూడా డీటెయిల్స్ తెలుసుకోండి. మనిషికి చదువు మాత్రమే కాదు, చదువుతో పాటు సంస్కారము, విలువలు కూడా కావాలి. అవి కేవలం మన ధార్మిక గ్రంథాల ద్వారానే సాధ్యమవుతుంది.